శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకముకి ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం దానిస్తున్నాం మాతో నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ లోకములో మానవులు జీవిస్తున్నప్పుడు పాపం ద్వారా వచ్చే జీతము మరణము. ఆ మొదటి ఆదామైనటువంటి ఆదాము ద్వారా లోకానికి మరణము ప్రాప్తించింది. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మానవులకు మరణం నుండి విముక్తి అనగా నిత్య జీవము పొందడం యేసుక్రీస్తు ద్వారా సాధ్యం. కాబట్టి రెండవ ఆదామైన క్రీస్తుని కలిగినటువంటి వారికి రెండవ మరణము లేదు, నిత్య జీవం పొందే అవకాశం ఉంది. కాబట్టి యేసయ్యను సొంత రక్షకంగా అంగీకరించి ప్రభువు నామాన్ని కలిగి లోకంలో రక్షింపబడి క్రీస్తు ఇచ్చే రక్షణ పొందుకొని ఈ లోకంలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయండి నడిపించిన గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.